కంటిన్యూటీ. ఈరోజు ఈ టాపిక్లో కంటిన్యూస్ అంటే ఏంటి, డిస్కంటిన్యూస్ అంటే ఏంటి, దాని మీద ఉన్న ఎగ్జాంపుల్స్ అండ్ ఫార్ములా దీని మీద డిస్కషన్ చేయబోతున్నాం. ఓకే, టాపిక్ చాలా సింపుల్గా ఉంటుందండి, పెద్ద టఫే ఉండదు. కంటిన్యూస్ దీని మించి పక్కాగా ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఒక బిట్ వస్తుందండి. ఓకే, ఎంసెట్లో పక్కాగా ఒక బిట్ ఉంటుంది. ఓకే రైట్. ఏ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఏ పాయింట్ ఇఫ్ ఇట్స్ గ్రాఫ్ హ్యాస్ నో బ్రేక్, నో జంప్, నో హోల్ ఎట్ దట్ పాయింట్. అంటే అందులో పెద్దగా కష్టపడకుండా చూడండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే యూ కెన్ డ్రా ఏ గ్రాఫ్ వితౌట్ లిఫ్టింగ్ ద పెన్. ఇప్పుడు మనం ఇలా గ్రాఫ్ వేసాం, పెన్ లిఫ్ట్ చేయలేదు, ఇది కంటిన్యూస్. ఇలా వేసాం కంటిన్యూస్, ఇలా వేసాం కంటిన్యూస్. ఒకవేళ బ్రేక్ వచ్చింది, సపోజ్ ఇక్కడ ఇలా వేసి ఇక్కడ బ్రేక్ వచ్చింది అనుకోండి, ఇది డిస్కంటిన్యూస్. ఓకే, డయాగ్రామ్ చూడండి. కంటిన్యూస్ గ్రాఫ్లు, దీస్ ఆర్ ద కంటిన్యూస్. మనం ఎక్కడ పెన్ని లిఫ్ట్ చేయలేదు. ఓకే, డెఫినేషన్ చూడండి. ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఎట్ ఎక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఏ దగ్గర అయితే దెన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఏ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్, రైట్ హ్యాండ్ డెరివేటివ్ రెండు ఈక్వల్ అవ్వాలి ఇక్కడ కండిషన్లో. ఓకే, ఇవి కంటిన్యూస్ గ్రాఫ్లు. నెక్స్ట్ డిస్కంటిన్యూస్ గ్రాఫ్. ఇందులో ఇక్కడ పైన మనం 3 టర్మ్స్ వాడాం. ఒకటి హోలు, జంపు, బ్రేకు. దీని మీద డిస్కషన్ చేయబోతున్నాం. ఓకే, హోల్ డిస్కంటిన్యూటీ. ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీట్స్ ఎట్ సేమ్ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి, బట్ వాటి తాలూకా వాల్యూస్ రాంగ్గా ఉన్నాయి. ద గ్రాఫ్ హ్యాస్ ఏ మిస్సింగ్ పాయింట్ బట్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ మీట్స్ ఎట్ ద సేమ్ పాయింట్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది 2 చోట్ల, బట్ దీని తాలూకా వాల్యూ రాంగ్గా ఉందండి. ఓకే, దీన్ని అంటారు హోల్ డిస్కంటిన్యూటీ అని. నెక్స్ట్ జంప్. ఇక్కడ మీరు ఒకసారి చూసుకుంటే ఈ లిమిట్ ఎగ్జిస్ట్ అయింది, ఈ లిమిట్ ఎగ్జిస్ట్ అయింది, బట్ ఈ రెండు ఈక్వల్ కావు. ఓకే, అంటే లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ డెరివేటివ్. అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్ వాల్యూ అండ్ రైట్ సైడ్ వాల్యూ ఆర్ డిఫరెంట్ హైట్స్. దీని లెఫ్ట్ వాల్యూ రైట్ వాల్యూ రెండు డిఫరెంట్ హైట్లో ఉన్నాయి. యాక్చువల్గా జంప్ డిస్కంటిన్యూటీ ఫార్ములా కూడా ఒకటి ఉందండి, రైట్ హ్యాండ్ లిమిట్ మైనస్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. ఓకే, ఇదేమంతే, జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. బ్రేక్ డిస్కంటిన్యూటీ. ఫంక్షన్ గోస్ టు ఇన్ఫినిటీ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ. ఒకసారి చూసుకుంటే ఇది ఇలా మూవ్ అవుతోంది, ఇది ఇలా మూవ్ అవుతోంది. అసలు ఈ రెండు ఎక్కడ కలిసినట్టు లేవు. నో ఫైనైట్ లిమిట్ గ్రాఫ్ బ్రేక్ ఇంటూ 2 పార్ట్స్. ఓకే, ఇక్కడ నో ఫైనైట్ లిమిట్ అండి, ఈ గ్రాఫ్ అనేది బ్రేక్ ఇంటూ 2 పార్ట్స్. ఇది ఒకటి ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది, ఒకటి మైనస్ ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. దీన్ని బ్రేక్ డిస్కంటిన్యూటీ అంటారు. ఓకే, బ్రేక్ డిస్కంటిన్యూటీ. ఓకే, అర్థమైంది కదండి. ఫార్ములాలు, 2 ఫార్ములాలు అంటే రెండు యాక్చువల్గా ఒకే ఫార్ములా. ఇది లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఓకే, దీని అర్థం ఏంటంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ రెండు ఈక్వల్ అవ్వాలి, ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అవ్వాలి. ఓకే, ఎగ్జాంపుల్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 + 2x బై ఏ. కండిషన్ ఏంటి, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, ఏఎక్స్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్స్ దెన్ ద సమ్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఏ. ఇక్కడ వాడు ఇచ్చిన హింట్ ఏంటి అంటే ఇది ఎగ్జిస్ట్ అయిపోయింది, అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు ఈక్వల్ అయిపోయాయి. ఓకే, సార్ మీరు అనొచ్చు, సార్ ఇక్కడ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ కూడా కదా, ఎఫ్ ఆఫ్ ఏ కూడా రాసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ టు కండిషన్ ఉంది కాబట్టి. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చెక్ చేసుకుంటే 1 + 2x బై ఏ, 1 + 2x బై ఏ అంటే 1 + 2x బై ఏ దగ్గర ఎక్స్టెన్స్ టు 1 వేసుకోండి, అంటే 1 + 2 బై ఏ. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 1 + 2 బై ఏ. ఎఫ్ ఆఫ్ ఏ కూడా సేమ్ అండి, ఎందుకంటే ఈక్వల్ టు కండిషన్ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ కూడా సేమే. రైట్ హ్యాండ్ లిమిట్ చెక్ చేసుకుంటే ఏఎక్స్ అండి, అంటే ఏ ఇంటూ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. 1 + 2 బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఏ + 2 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటే ఏ స్క్వేర్ మైనస్ 2a ప్లస్ ఏ మైనస్ 2 ఈక్వల్ టు 0, అంటే ఏ ఈక్వల్ టు -1, ఏ ఈక్వల్ టు 2 వచ్చింది. ఏ ఈక్వల్ టు -1, ఏ ఈక్వల్ టు 2 వచ్చింది. వాడేమడుగుతున్నాడు, సమ్ ఆఫ్ ది క్యూబ్ అడుగుతున్నాడు. క్యూబ్స్ -1 క్యూబ్ అంటే -1, 2 క్యూబ్ అంటే 8, -1 + 8 ఈజ్ ఈక్వల్ టు 7 ఈజ్ ద ఆన్సర్ అండి. నెక్స్ట్ సమ్.
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై మోడ్ ఎక్స్ అండి ఫర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఫర్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. వాడు ఏమన్నాడు, లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ ఎగ్జిస్ట్ దెన్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. వాడు ఇక్కడ మనకు ఆప్షన్లు ఇచ్చాడు, 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఇది ఎప్పుడు పడింది, ఏపీ మే 2023లో పడింది, తెలంగాణలో 2022లో పడింది. ఇదే క్వశ్చన్. అంటే వాడు ఏమన్నాడు, ఎగ్జిస్ట్ అయిపోయింది అన్నాడు. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ 1 ప్లస్ దగ్గర ఏంటి కండిషను, 1 మైనస్ దగ్గర. 1 ప్లస్ దగ్గర అంటే 1 బై అంటే ఎక్స్ గ్రేటర్ 1 ప్లస్ అంటే మీనింగ్ ఏంటి చూడండి, ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ అన్నాడు అనుకోండి, దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అని అర్థం. అంటే ఇది రైట్ హ్యాండ్ లిమిట్. అలా కాకుండా ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ అన్నాడు అనుకోండి, ఎక్స్ లెస్ దాన్ 1 అని అర్థం. ఎక్స్ లెస్ దాన్ 1 దగ్గర ఈ వాల్యూ వేయండి, ఎక్స్ గ్రేటర్ దాన్ 1 దగ్గర ఈ వాల్యూ. అంటే రైట్ హ్యాండ్ లిమిట్ దగ్గర ఈ వాల్యూ, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ దగ్గర ఈ వాల్యూ. ఇక్కడ 1 ప్లస్ దగ్గర ఈ వాల్యూ చేసుకుంటే 1 బై మోడ్ ఎక్స్ ఈ వాల్యూ ఈక్వల్ టు ఉంది కాబట్టి మనం ఇలా రాసాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బి లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 బై మోడ్ ఎక్స్. అంటే ఇక్కడ ఈ ఎక్స్ ప్లేస్లో 1 పెట్టండి, ఏ ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ బి ఏ ప్లస్ బి 1 బై మోడ్ ఎక్స్ అంటే 1 ఏ ప్లస్ బి. అంటే ఇక్కడ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ కాబట్టి ఇది పాజిటివ్ అండి, ఎక్స్ గ్రేటర్ దాన్ 1 కాబట్టి దేర్ ఫర్ 1 ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1 వచ్చింది. ఇంకే సమ్ము చేయకుండా 4 ఆప్షన్లు వెరిఫికేషన్ చేసేయండి. ఓకే, ఏ ప్లస్ బి 1 ఏ ప్లస్ బి ఈక్వల్ 1 ఫస్ట్ ఈ ఆప్షన్ వేశారు, 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 2 అయింది. అంటే ఈ ఆప్షన్ కాదు. రెండో ఆప్షన్ ఏ ప్లస్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2 మైనస్ 1/2 అంటే 2/2 దేర్ ఫర్ ఆన్సర్ 1 వచ్చింది. దేర్ ఫర్ దిస్ ఇస్ ద ఆన్సర్ అండి. ఒకసారి ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుని మనకు వచ్చింది. హోంవర్క్ సమ్స్ చూడండి. ఇఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ ఫర్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 1 ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 దెన్ ఎఫ్ ఆఫ్ 0. ఈ సమ్ ఎలా చేయాలో చూడండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అనే ఫార్ములా మీద బేసే ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 0/0 ఫామ్ వస్తుంది. అంటే ఎల్ హాస్పిటల్ అప్లై చేయండి ఈ సమ్కి. ఓకే, ఎల్ హాస్పిటల్ అప్లై చేయండి. నెక్స్ట్ సమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ మోడ్ సైన్ ఎక్స్ హోల్ పవర్ ఏ బై మోడ్ సైన్ ఎక్స్ మైనస్ పై లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 0 ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే బి ఈ పవర్ tan 2x బై tan 3x 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ పై బై 6. దెన్ ద వాల్యూ ఆఫ్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఇది కంటిన్యూస్ అయిపోతుందని వాడు ఇచ్చాడు. ఏ ఫార్ములా వాడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వాడాలి, రైట్ హ్యాండ్ లిమిట్ వాడాలి. సరే, ఇదే కండిషన్లో ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ అనే ఫార్ములాలో ఉంది. అంటే 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్లో ఉంది. ఓకే, 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్ అప్లై చేయండి. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే 2 సమ్స్, ఒకటి ఎల్ హాస్పిటల్ మీద సమ్ ఇచ్చానండి, ఒకటి 1 పవర్ ఇన్ఫినిటీ మీద సమ్ ఇచ్చాను. ఓకే, జాగ్రత్తగా చేసి ఆన్సర్ని మీరు మన కామెంట్ చేసి పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.